శ్రీమాత్రే నమః. శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పటి వరకు మనం 370 నామాలు పూర్తి చేశాము, అర్థాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 371వ నామం వైఖరీ రూప. వైఖరీ రూపాయే నమో నమః. వైఖరీ రూప కఠిన రూపంన వాక్కును చేర్చు రూపము కలది. వాక్కును వైఖరీ రూపంలో అంటే ఘనీభవ రూపంలో కర్ణరంధ్రాలకు చేర్చే శ్రీమాతకు నమస్కారం. పర నుండి వచ్చిన వాక్కు పశ్యంతి మధ్యమ స్థానాలను దాటి ముఖంలో ఘనీభవించి శ్రవణేంద్రియానికి చేరుస్తుంది. ఇంతవరకు వాయు రూపంలో ఉన్న వాక్కు వైఖరీ రూపంలో ఘనీభవిస్తుంది. విఖర వాయువుచే పైకి తీసుకురాబడినది అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది. ఈ 4 దశలలో శ్రీమాత అంతఃస్థితి అయి ఉంది కనుకనే సమస్త వేదవాంగ్మయము సనాతనమై నిత్యమై శాశ్వతమై సదా ప్రపంచంలో పరిఢవిల్లుతోంది. తర్వాత నామానికి అది అనుసంధానం. 372వ నామం భక్తమానస హంసిక. భక్తమానస హంసికాయే నమో నమః. భక్తమానస హంసిక అంటే భక్తుల యొక్క మానస సరోవరము అనేది మనస్సు. హంసిక హంస వలె ఉండునది. భక్తుల మానస సరోవరాలందు హంసలాగా ఉండే శ్రీమాతకు నమస్కారం. భక్తుల హృదయ సరోవరాలలో వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలను దాల్చి శ్రీ విద్యారూపంలో హంస వలె విహరిస్తుంది. శ్రీ లలితా పరమేశ్వరుని భక్తులు స్తోత్ర పఠనములచే తమ హృదయ కమలమున దర్శించుతురు. ఆదిశంకరులు శ్రీమాతను అనేక విధాల అనేక రూపాలను స్తుతించారు. కనకదార స్తోత్రము, మహిషాసురమర్దిని, అంబాష్టకము మొదలైన స్తుతులు, సౌందర్యలహరి, వివేక చూడామణి అనేకాలు రచించిన అపర శివస్వరూపులు వారు. ఇప్పుడు 373వ నామం కామేశ్వర ప్రాణనాడి. కామేశ్వర ప్రాణనాడి నమో నమః. కామేశ్వర అంటే కామేశ్వరునకు, ప్రాణనాడి జీవనాడి సుషుమ్నా నాడి రూపంలో కామేశ్వరునకు జీవనాడి వంటి శ్రీమాతకు నమస్కారం. సహస్రార కమలంలోన్న కామేశ్వరునికి మాత జీవనాడి వంటిది, అనగా కామేశ్వరునికి శక్తినిచ్చున్నది. కామేశ్వరునిలోని శక్తియే లలితామాత. అందువలననే కామేశ్వర కామేశ్వరీలు. మాత శక్తి రూపంలో శివునిలో తాదాత్మ్యం చెందుటచే శివుడు జీవించి ఉన్నాడు. హాలాహలము మింగినా కూడా. అలాగే శివ శక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం అంటే శక్తి లేనిదే శివుడు ఏమీ చేయలేడు. శివుడు స్థాణువులే ఉండును. శక్తి తాదాత్మ్యం చెందినప్పుడు శివునిలో చైతన్యం కలుగుతుంది. శివ శివ ఇద్దరు ఒకరే, అభేదము. 374వ నామం కృతజ్ఞ. కృతజ్ఞాయే నమః. కృతజ్ఞాయే నమో నమః. కృతజ్ఞ అంటే కార్యము, ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారము చేయునది. ఉపకారికి ప్రత్యుపకారం చేయు శ్రీమాతకు నమస్కారం. మన్మధుడు పార్వతీదేవికి ఉపకారం చేయడానికి శివునిపై మన్మథ బాణాలు ప్రయోగించి భస్మమైనాడు. శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత శివునిచ్చే మాత మన్మధుని పునరుజ్జీవింపజేసి కృతజ్ఞత చూపించుకుంది. శ్రీమాత మనం చేసే పుణ్యపాపాలకు కర్మసాక్షి. మన కర్మలను చూసే ఈ 9 మందితో మాతకు అభేదం. సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలుడు, పంచభూతాలు ఇవన్నీ అన్నమాట. కృతజ్ఞ మనము చేయు కర్మలను ఎరుగునది, అనగా కర్మసాక్షి. కృతజ్ఞ మాత జ్ఞాన స్వరూపిణి, పొందబడిన జ్ఞానము కలది. తనను ఉపాసించు భక్తులకు కృతజ్ఞతగా వారికి అభీష్టములను ఒసగుతుంది. కృతజ్ఞత కలిగిన వారిలో మాత ఉంటుంది అంటే ప్రత్యుపకారం చేసేవారిలో మాత ఉంటుంది అని చెప్తున్నారు. 375వ నామం కామపూజిత. కామపూజితాయే నమో నమః. కామపూజిత అంటే మన్మధునిచే అర్చించబడినది. మన్మధునిచే అర్చించబడిన శ్రీమాతకు నమస్కారం, లేక మన్మధునిచే ఉపాసించబడినది అని కూడా చెప్పుకోవచ్చు. మాతను శ్రీ విద్యతో ఉపాసించిన వారిలో మన్మధుడు కూడా ఒకడు. 376వ నామం శృంగార రస సంపూర్ణ. శృంగార రస సంపూర్ణాయే నమో నమః. శృంగార రస సంపూర్ణ అంటే శృంగార రసంతో నిండినది. శృంగార రసముతో నిండిన శ్రీమాతకు నమస్కారం. నవరసాలు ఒకసారి చెప్పుకుందాం. శృంగారము,
హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము వీటిని మానవుడు అనుభవిస్తున్నాడు. శ్రీమాత శృంగార రస సంపూర్ణ. నవరసాలలో శృంగారం ప్రధానమైనది. శ్రీదేవి నివాసం ఒక మహాపద్మాటవిలోని చింతామణి గృహానికి ముందుగా మనోమయ, అహంకారమయ, సూర్యబింబమయ, చంద్రబింబమయ, శృంగారమయ అనే ప్రాకారాలున్నాయి. శృంగారమయ ప్రాకారము శృంగార రసపూరితమైంది, శృంగార శక్తులు కలది. ఈ ప్రాకారంలో మన్మధుడు ప్రపంచాన్ని మోహపరిచే పుష్పబాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు. ఈ బాణాలకు రాగాంధులు, సంసారులు మోహపరవశులవుతారు. ఈ శృంగారమయ ప్రాకారాన్ని దాటలేరు. ఇది సాటిలేని సౌందర్యం కలది, శృంగార రస సంపూర్ణమైనది. 377వ నామం జయ. జయాయే నమో నమః. జయ అంటే జయ స్వరూపురాలు. జయ స్వరూపురాలు శ్రీమాతకు నమస్కారం. శాంతముతో కోపమును, మంచితనముతో చెడును, దానముతో లోభమును, సత్యముతో అసత్యమును జయించాలి. అదే జయము. క్రోధాదులను జయించుటే జయము. శ్రీమాత ఈ నామంలో మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామంలో 93వ నామంగా జయ అనే శబ్దం ప్రసిద్ధం కాబట్టి. 378వ నామం జాలంధర స్థిత. జాలంధర స్థితాయే నమో నమః. జాలంధర స్థిత అంటే జాలంధర అనే పీఠంపై ఆసీనురాలైనది. జాలంధర పీఠముపై ఆసీనురాలైన శ్రీమాతకు నమస్కారం. శ్రీచక్రమున బిందువును కమ్ముకొని త్రికోణం ఉంది. ఈ త్రికోణం 3 బిందువులతో 3 భుజాలచే ఏర్పడింది. 3 భుజములు నిత్యాది దేవతలు. 3 బిందువులలో ఉత్తర కోణస్థ బిందువు జాలంధర పీఠము. ఈ పీఠముపై ఉమామహేశ్వరులు ఆసీనులై ఉన్నారు. అలాగే దక్షిణ కోణ బిందువు లక్ష్మీనారాయణులు, అగ్రకోణమున వాణి హిరణ్య గర్భులు ఉన్నారు. శ్రీ లలితామాత జాలంధరంలో ఉమామహేశ్వరులుగా ఉన్నది. 379వ నామం ఓడ్యాణ పీఠ నిలయ. ఓడ్యాణ పీఠ నిలయాయే నమో నమః. ఓడ్యాణ పీఠ అంటే ఓడ్యాణ పీఠము, నిలయ నిలయముగా కలది. ఓడ్యాణ పీఠము నిలయంగా కల శ్రీమాతకు నమస్కారం. శ్రీచక్రంలోని మధ్య బిందువు సర్వానందమయ చక్రం. ఈ చక్రంనే ఓడ్యాణ పీఠం అంటారు. ఈ పీఠంపై కామేశ్వరి, కామేశ్వరులు అనగా శ్రీ లలితామాత ఆసీనులై ఉంటారు. అంటే కామేశ్వరి, కామేశ్వరుడు కూడా అమ్మవారి అని చెప్తున్నారు. మాత ఓడ్యాణ పీఠంపై స్థిరురాలు కనుక ఓడ్యాణ పీఠ నిలయ అనే నామం సార్థకం. 380 నామం బిందుమండల వాసిని. బిందుమండల వాసిన్యే నమో నమః. బిందుమండల అంటే శ్రీచక్రమునందు లేక సర్వానందమయ చక్రమునందు వాసిని నివసించున్నది. శ్రీచక్రమున బిందు రూపమున నివసించు శ్రీమాతకు నమస్కారం. బిందు యొక్క స్థానం బ్రహ్మరంధ్రము. శివశక్తుల ఐక్య రూపమే బిందువు. అది ఏ పరబ్రహ్మ స్వరూపం. ఈ బిందువునందు గల ఇచ్ఛాశక్తి వలన పశ్యంతి, మధ్యమ, వైఖరి స్వరూపాలను పొందినది. వైఖరి రూపం యొక్క శక్తి పంచాశద్వర్ణ రూపములు. ఆ నుండి హా వరకు గల వర్ణములు 50. అకారాది స్వరములు 16. ఇవి చంద్రఖండము. కా మొదలు భా వరకు 24 వర్ణాలు సౌరఖండము. మా మొదలు క్ష వరకు 10 వర్ణాలు అగ్నిఖండము. ఈ విధంగా 50 వర్ణాల మాతృకయే శ్రీచక్రము. అందు మధ్య గల బిందువు పరాస్వరూపము. త్రైలోక్య మోహన చక్రము, సర్వశా పరిపూరక చక్రము, సర్వ సంక్షోభణ చక్రము, సౌభాగ్యదాయక చక్రము, సర్వార్థ సాధక చక్రము, సర్వరక్షాకర చక్రము, సర్వరోగహర చక్రము, సర్వసిద్ధిప్రద చక్రము, సర్వానందమయ చక్రము. బిందువు చుట్టూ వరుసగా ఈ 9 చక్రాలు ఉన్నాయి. శ్రీచక్రం నందలి బిందువే సర్వానికి ఆధారం. ఇందులోనే జగన్మాత నివసిస్తుంది కనుక బిందుమండల వాసిని అనే నామం సార్థకం. 381వ నామం రహోయాగ క్రమారాధ్య. రహోయాగ క్రమారాధ్యాయే నమో నమః. రహోయాగ అంటే రహస్యంగా యాగం, క్రమంగా చేయుచు, ఆరాధ్య ఆరాధింప తగినది. రహస్యంగా యాగముచే ఆరాధింప తగిన శ్రీమాతకు నమస్కారం. శ్రీమాతను బాహ్య పూజ, అంతఃపూజ ద్వారా అర్చించవచ్చును. బాహ్య పూజకు ప్రతిమ లేక చక్రం అవసరం. ఈ పూజ కేవలం ఇహానికి. అంతఃపూజ శరీరంలోనే యోగం ద్వారా మాతను దర్శించి ముక్తిని పొందవచ్చు. ఇది రహోయాగము, రహస్యంగా లోపల చేసేది. 382వ నామం రహస్తర్పణ తర్పిత. రహస్తర్పణ తర్పితాయే నమో నమః. రహస్తర్పణ అంటే రహస్య ఆరాధనలచే, అంతఃపూజలచే, తర్పిత తృప్తి చెందినది. రహస్య ఆరాధనల చేత
తృప్తి చెందిన శ్రీమాతకు నమస్కారం. సర్వకర్మలను జ్ఞానాగ్ని అందు హోమం చేయుటచే తృప్తి చెందిన మాతకు నమస్కారం. యోగ మార్గం ద్వారా క్రమంగా మూలాధార నుండి ఆజ్ఞాచక్రం, ఆ తర్వాత సహస్రార చక్రం వరకు కుండలిని ద్వారా శక్తిని ప్రేరేపించి శ్రీమాతను దర్శించడం రహస్య ఆరాధన. ఇది ఏకాంతంగా చేయదగినది కనుక రహోయాగము అంటారు. ఈ యాగంలో శ్రీమాతను దర్శిస్తే మాత తృప్తి చెందుతుంది. 383వ నామం సద్య ప్రసాదిని. సద్య ప్రసాదిన్యై నమో నమః. సద్య అంటే శీఘ్రమే, ప్రసాదిని అనుగ్రహించును. యోగము అనే యాగము ద్వారా సహస్రారంలో ఉన్న మాతను దర్శించిన శీఘ్రమే ముక్తిని ప్రసాదించు అట్టి మాతకు నమస్కారం. సహస్ర కమలంలో కర్ణికను అంటిపెట్టుకుని ఘనీభవించిన అమృతం అను చంద్రబింబము నుండి అమృతమును సుషుమ్న ప్రవహింపజేయును. అప్పుడు సాధకుడు బ్రహ్మానందం పొందుతాడు. ఇదే ముక్తి. 384వ నామం విశ్వసాక్షిణ్యై నమో నమః. విశ్వసాక్షిణి జగత్తుకు సాక్షిభూతురాలు. ఈ జగత్తుకు సాక్షిగా ఉన్న శ్రీమాతకు నమస్కారం. ఈ జగత్తు అంతయు తానే. ఇది తన రూపంగానే తెలుసుకొనుచు తనలో తాను దర్శించుకొంచున్నది. శ్రీమాత ఈ నామంలో విశ్వమంతకు తనకు తానే విశ్వముగా దర్శించుకుంటున్నది. అంతర్దృష్టి మనం మనలో చూడగలిగితే ఈ విశ్వానికి మనమే సాక్షి. 385వ నామం సాక్షివర్జిత. సాక్షివర్జితాయే నమో నమః. స ప్లస్ అక్షి అంటే సాక్షి. తనకు మరొకరు సాక్షిగా, వర్జిత లేనిది, తనకు మరొకరు సాక్షిగా లేని శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత విశ్వానికే సాక్షి, మరొకరు అవసరమే లేదు. శ్రీమాత శివశక్తేక రూపం కనుక మరొక సాక్షి లేనిది, అన్నిటికీ తానే సాక్షి. శ్రీమాతకు సమానులు ఎవరూ లేరు, తనకంటే అధికులు ఎవరూ లేరు, తనకెవరూ సాక్షి లేరు. 386వ నామం షడంగ దేవతాయుక్త. షడంగ దేవతాయుక్తాయే నమో నమః. షట్ ప్లస్ అంగదేవత 6 అంగదేవతలతో యుక్త కూడినది. 6 అంగదేవతలతో కూడిన శ్రీమాతకు నమస్కారం. ఈ 6 అంగాలకి 6 అంగదేవతలున్నారు. హృదయము హృదయదేవి, శిరము శిఖి, నేత్రము నేత్రదేవి, కవచము అంటే కవచదేవి లేక శస్త్రదేవి అత్యంత సన్నిహితులు, సౌందర్యవంతులు, ఆయుధాలు ధరించి సావధానంగా ఉంటారు. వీరు ప్రకాశవంతమైన దేహాలతో శ్రీ లలితామాతకు అంగరక్షకులుగా ఉంటారు. వీరిని షడంగ దేవతలు. వీరి పేర్లు చెప్పేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకని మళ్ళీ చెప్తున్నాను. 6 అంగాలకు 6 అంగదేవతలున్నారు. హృదయము హృదయదేవి, శిరము శిరోదేవి, శిఖ శిఖాదేవి, నేత్రము నేత్రదేవి, కవచము వర్మదేవి అంటే కవచదేవి, అస్త్రము లేక శస్త్రము శస్త్రదేవి. వీరు లలితామాతకు అత్యంత సన్నిహితులు. వీరు సౌందర్యవతులు, ఆయుధాలు ధరించి సావధానంగా ఉంటారు. వీరు ప్రకాశవంతమైన దేహాలతో శ్రీ లలితామాతకు అంగరక్షకులుగా ఉంటారు. వీరిని షడంగ దేవతలు అంటారు. 387వ నామం షాడ్గుణ్య పరిపూరిత. షాడ్గుణ్య పరిపూరితాయే నమో నమః. షాడ్గుణ్య అంటే 6 గుణములచే, 6 శక్తులచే, పరిపూరిత పూర్తిగా నిండి ఉన్నది. 6 గుణములచే లేక 6 శక్తులచే పూర్తిగా నిండి ఉన్న శ్రీమాతకు నమస్కారం. షడంగ దేవతలు షట్శక్తులలో లలితామాత కలిసి ఉంటుంది. హృదయదేవి సర్వజ్ఞ, శిరోదేవి నిత్యతృప్త, శిఖాదేవి అనాదిబోధ, కవచదేవి స్వతంత్రత, నేత్రదేవి అలుప్తత, అస్త్రదేవి అసంతత. అలాగే భగవంతుడికి 6 గుణాలున్నాయి. అవి ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6 గుణాలకు భగము అని పేరు. ఇవి కలవాడు కనుక భగవంతుడు లేక పరమాత్మ అంటే అమ్మవారు. శ్రీమాత ఈ 6 గుణాలతో సంపూర్ణంగా నిండి ఉంది అని చెప్తున్నారు. 388వ నామం నిత్యక్లిన్నాయై నమో నమః. నిత్యక్లిన్నా నిత్యక్లిన్నాయై నమో నమః. తిథులలో 3వ రూపం లేక 3వ నామం కలది తదియ తిథి. నిత్యక్లిన్నా నిత్యము దయ కలది. నిత్యము దయగల శ్రీమాతకు నమస్కారం. ఈ దేవతా తిథులలో నిత్య తిథి స్వరూపురాలు శ్రీ లలితామాతకు అంగరక్షకురాలు. ఆవిడ కాలస్వరూపిణి, లలితాదేవి రూపం గల దేవత.
15 తిథి దేవతలందరూ లలితాదేవి రూపం కలవారు. శ్రీమాత సర్వ జగత్తుపై దయకలది. జగత్తులోని చరాచరములన్నీ కూడా మాత సంతానమే. మాత వీటన్నిటిపైన దయకలది. 389వ నామం నిరుపమా. నిరుపమాయే నమో నమః. నిర్ ప్లస్ ఉపమా, సాటి లేనిది, ఉపమానము లేనిది, సాదృశ్యము లేనిది. సాదృశ్యము అంటే సాటి లేని శ్రీమాతకు నమస్కారం. 390వ నామం నిర్వాణ సుఖదాయిని. నిర్వాణ సుఖదాయిన్యే నమో నమః. నిర్వాణ సుఖ అంటే మోక్ష సుఖమును, దాయిని ప్రసాదించున్నది, మోక్ష సుఖమును ఇచ్చు శ్రీమాతకు నమస్కారం. భక్తులు శరీరము విడిచిన తర్వాత మోక్షాన్ని అంటే మోక్షము అనే సుఖాన్ని శ్రీమాత వారికి అందిస్తుంది. మోక్ష సుఖమే బ్రహ్మము. 391వ నామం నిత్యా షోడశికారూప. నిత్యా షోడశికారూపాయై నమో నమః. నిత్య అంటే నిత్య అనే పేరు గల, షోడశికారూప 14 దేవతల రూపముగా కలది. నిత్య మొదలగు 16 దేవతల రూపముగా గల శ్రీమాతకు నమస్కారం. నిత్యా దేవతలు 16. వీరు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావిద్యేశ్వరి, దూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినిక, చిత్ర, మహానిత్య అంటే త్రిపుర సుందరి. వీరు లలితాదేవి రూపము కలవారు. మహాపరాక్రమవంతులు. వీరు పాడ్యమి మొదలు 15 తిథులుగా పరిగణింపబడుతున్నారు. వీరు ముల్లోకాలలో వ్యాపించి కాలరూపిణులై ఉంటూ కాలాన్ని క్షీణింపజేస్తూ ఉంటారు. వీరు శ్రీమాతకు అంగరక్షకులుగా లోక కళ్యాణ కోసం మాతను సేవిస్తూ ఉంటారు. అకారం మొదలు అం వరకు పదాలు నిత్య దేవతలకు నివాస భవనాలు. 16 విసర్గ. షోడశీదేవి 16వ దేవత షోడశీదేవత త్రిపుర సుందరి దేవి లలితామాత. ఈ 16 దేవతలు 16 కళలు. ఈ 16 దేవతలు 16 కళలు. 16వ కళ త్రిపుర సుందరి దేవి. ఈ కళను సాదాఖ్య కళ, బ్రహ్మకళ, చిత్కళ అని అంటారు. ఈ కళ నుండే మిగిలిన 15 కూడా పుట్టాయి. వీరు శ్రీచక్రంలో బిందుగత కోణంలోని 3 భుజాలకు ఈ 15 మంది నిత్య దేవతలు. భుజానికి 5 దేవతల చొప్పున భుజాలను కలిపే బిందువులు పీఠాలుగా ఉన్నాయి. 378, 379వ నామాలు అందులో వివరించారు పీఠాల గురించి. పూర్ణిమ రోజున 16వ కళయే త్రిపుర సుందరి దేవి. ఇప్పుడు 392వ నామం శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీకంఠార్థ శరీరిణి అయి నమో నమః. శ్రీ అంటే విషము, కంఠ కంఠమున గల శివుని యొక్క, అర్ధ సగము, శరీరిణి శరీరం కలది, శివుని శరీరంలో సగభాగము ఎడమవైపు కల శ్రీమాతకు నమస్కారం. ఇక్కడ మనకి అర్ధనారీశ్వర స్తోత్రం కూడా ఇచ్చారు. దాని భావం చెప్పుకుందాం మనం. సగము బంగారం వంటి శరీరము, సగము తెల్లని కర్పూరపు వంటి శరీరము కలిగిన అర్ధనారీశ్వర రూపంలో మాతకు శివునికి గల రూపము. ధమ్మిల్లము జడలు, కస్తూరి కుంకుమలు, చితిభస్మములు. మన్మధుని సృష్టించినది, మన్మధుని హరించినవాడు. పాదములకు అంద్యలు, పాదములకు సర్పాభరణములు, భుజములకు కేయూరాది ఆభరణములు, భుజములకు సర్పాభరణములు. విశాలమైన నల్ల కలువల వంటి కన్నులు, వికసించిన పద్మము వంటి కన్నులు, 2 కన్నులు, 3 కన్నులు. కంఠమునకు మందారమాల, కంఠమునకు కపాలమాల. పట్టు వస్త్రము ఈవిడకు, దిగంబరము ఆయనకు. నల్లని మేఘముల వంటి కురులు అమ్మవారికి, రాగివర్ణం వంటి జడలు ఆయనకు. తనకు ప్రభువు లేనిది ఆవిడ, సమస్తానికి ప్రభువైనవాడు ఆయన. ప్రపంచ సృష్టి చేయు నాట్యము ఈవిడిది, ప్రపంచము నశింపజేయు తాండవము ఆయనది. జగత్తుకు జనని ఈవిడ, జగత్తుకు తండ్రి ఆయన. కర్ణాలకు ప్రకాశించిన రత్నకుండలాలు, ప్రకాశించిన సర్పాభరణాలు ఆయనకు. ఇటువంటి రూపాలతో కూడి ఉన్న ఏకరూపమైన అర్ధనారీశ్వరునకు నమస్కారం. శివ శివ. ఈ స్తోత్రం పఠించిన వారికి ఆయురారోగ్యాలు, సంపదలు సిద్ధిస్తాయని చెప్తారు. అది అర్ధనారీశ్వర స్తోత్రం మనకు తెలుసు కదా, శ్రీ శంకరాచార్య విరచితం. దాని భావం ఇక్కడ మనం చెప్పుకున్నాం. 396వ నామం ప్రభావతి. ప్రభావత్యే నమో నమః. ప్రభావతి అంటే అణిమాది అష్టసిద్ధుల ఆవరణ దేవతలు కలది. అణిమాది అష్టసిద్ధులే ఆవరణ దేవతలుగా కల శ్రీమాతకు నమస్కారం. అణిమాదులు శ్రీమాత కిరణాలు. ఈ కిరణాలు శ్రీచక్రమందు ఆవరణ దేవతలుగా మారిపోయాయి.
ఈ కిరణాల మాత గుణస్వరూపాలు అని ప్రాచీనుల అభిప్రాయం. ఇది సౌభాగ్య భాస్కర్ నుంచి చెప్పారు. అణిమాదులు శ్రీచక్రంలోని బిందువు చుట్టూ ఉన్న మందిరాలు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈసిత్వం, వసిత్వం, ప్రాకామ్యం, ప్రాప్తి. 394వ నామం ప్రభారూప. ప్రభారూపాయే నమో నమః. ప్రభారూప. ప్ర అంటే గొప్ప, భా అంటే కాంతులు, రూప అంటే రూపంగా కలది. బిందు రూపంలో ఉన్న మాత యొక్క కిరణాలు ఆవరణ దేవతలుగా 393 నామంలో 360గా చెప్పబడ్డాయి. ఈ నామంలో కిరణాలకు ఆవరణ దేవతలకు అభిన్నంగా చెప్పబడింది. అణిమాదులు కూడా మాత స్వరూపాలే. 395వ నామం ప్రసిద్ధ. ప్రసిద్ధాయే నమో నమః. ప్రసిద్ధ అందరిలోనూ ఉండి ప్రసిద్ధి చెందినది. సర్వజీవుల హృదయాలలో చైతన్య రూపంలో ఉండి ప్రసిద్ధి వహించింది. సమస్త జీవుల హృదయాలలో చైతన్య రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. 396వ నామం పరమేశ్వరి. పరమేశ్వరి అయి నమో నమః. పరమ ప్లస్ ఈశ్వరి గొప్ప శ్రేష్ఠురాలు. శ్రేష్ఠురాలైన శ్రీమాతకు నమస్కారం. మహా ఐశ్వర్యం కలది. ఇప్పుడు మనం 301వ నామం నుంచి 390 వరకు సారాంశం చెప్పుకుందాం. శ్రీమాత సకల భూతములందు హ్రీంకార రూపంలో హృదయాల్లో ఉంది. మాతకు శాస్త్రం విధించే విధి నిషేధాలు ఏవీ లేవు. సర్వము వదిలివేసిన నిర్గుణ పరబ్రహ్మం కనుక విధి నిషేధాలు ధర్మాధర్మములు పాటించు సగుణ బ్రహ్మంలో ఉన్న ఇంద్రాది దేవతలకు మానవులకు మాత్రమే అవి ఉంటాయి. శాస్త్రములచే విధి నిషేధాలు లేని శ్రీమాత రాజరాజేశ్వరిగా షోడశ మహారాజులచే కుబేరుడు, వరుణుడు, యముడు మొదలైన దేవతలచే పూజలు అందుకొనుచు వారిని మహారాణి వలె పరిపాలిస్తోంది. మిక్కిలి సౌందర్యవతి అయిన మాత పద్మము వంటి కంటి చూపులచే భక్తులను అనుగ్రహిస్తోంది కనుక భక్తులకు బ్రహ్మానంద రసము ఆస్వాదించే అవకాశం ఉంది. సౌందర్యవతి అయిన శ్రీ లలితామాత భువనేశ్వరి రూపంలో తన వడ్డాణపు చిరుగంటల ధ్వనులచే అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తోంది. భువనేశ్వరి మాతయే రమాదేవి అనగా మహాలక్ష్మి స్వరూపురాలు. భువనేశ్వరి మంత్రం జపించిన సంపదలు సమకూరును. చంద్రబింబం వంటి మహాలక్ష్మీదేవికి రతీదేవిపై ప్రేమ ఉంది. రతీదేవి రూపాన్ని కూడా ఆవిడ ధరిస్తోంది. మాత మహిషాసురాది రాక్షసులను సంహరించి లోకాలను రక్షిస్తూ పాలిస్తోంది. లోకంలో సర్వ స్త్రీ రూపాల్లో కూడా శ్రీలలితాదేవియే ఉన్నది. కామేశ్వరునిపై ప్రేమ కలిగిన శ్రీమాత చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహిస్తోంది మరియు కామకళారూపిణిగా మన్మథ కళను అనుగ్రహిస్తుంది. మన్మధుని వలననే ఈ సృష్టి జరుగుతోంది కాబట్టి, సంతానాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి. శ్రీమాత కదంబ పుష్పాలపై ప్రేమ గలది. కదంబ పుష్పాలు అరుణవర్ణం కలిగి మకరంతో ఉంటాయి. కళ్యాణ రూపురాలైన మాత ఈ జగత్ సృష్టికి మూలకందము. మాత భక్తుల పాలిట కరుణారస సాగర. వేద ధర్మాలు పాటించని నాస్తికులను నశింపజేస్తుంది. సదాచారాలను లోకంలో వర్తిల్లజేస్తుంది. త్రితాపాలను పోగొడుతుంది. తాపసులచే ఆరాధింపబడినది. అజ్ఞానాన్ని హరించేది. చైతన్యవంతురాలు. ఆనందమయి. సర్వ ఆనందాలు తన బ్రహ్మానందంలో మిళితం చేసుకుంటున్నది. వాక్కును పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపాలలో బయటకు రప్పించి శబ్ద బ్రహ్మాన్ని సృష్టిస్తోంది. శ్రీమాత 64 కళల స్వరూపిణి. మాత సంభాషణలు అవ్యక్తము. కదంబ పుష్పములలోని మకరందమును మిక్కిలి ప్రీతితో ఆస్వాదించి ఆనందించుచు అందమైన నయనాలతో భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తోంది. జగత్తు కంటే ఆవిడ శ్రేష్ఠురాలు. వేదాలచే తెలుసుకునదగినది. నారాయణునికి సోదరి. విష్ణుమాయా రూపిణి. ఆగస్త్యుడు అసలు నివాసిని. శుంభ నిశుంభుల రాక్షసులను సంహరించింది. సర్వ జగాలను పోషిస్తోంది. 4 వేదాలకు జనని. విలాసిని రూపంలో భక్తుని సహస్రారంలోని త్రిపుర సుందరి దేవికి ఆవిడ చెంతకు చేరుస్తుంది. ఈ దేహాన్ని క్షేత్రం అంటారు. ఇది కూడా శ్రీమాత స్వరూపమే. ఇందులోని జీవుడు కూడా శ్రీమాతే. క్షేత్రాన్ని జీవుని ఈ రెండింటినీ పాలించేది శ్రీమాతే. ఈ శరీరానికి వృద్ధి క్షయాలు ఉన్నాయి, కానీ నిర్గుణ సగుణములు కల మాతకు లేవు. ఈ శరీరాన్ని పాలించేది మాతయే. ఈ శరీరంలోని జీవునకు ముక్తి నొసగేది మాతయే. ఈ క్షేత్రాన్ని సర్వవిధాలా పాలించేది మాతయే. ఆవిడ జ్ఞానస్వరూపిణి. విజయాలు కలది. బ్రహ్మాది దేవతలచే నమస్కరింపదగినది. మాత వలె భక్తులపై వాత్సల్యం కలది. భక్తులకు మధురమైన వాక్కులను ప్రసాదిస్తుంది. అందమైన కేశాలతో అలరాడుతూ సుషుమ్న నాడిలోని సూర్య, చంద్ర, అగ్ని మండలాల్లో కాశిస్తుంది. భక్తుల పాలిటి కల్పవృక్షం. కల్పలతిక. భక్తుల కోరిక మేరకు వారికి కర్మపాశాల నుండి విముక్తిని కలిగిస్తుంది. కామేశ్వరునికి జీవనాడి వంటిది. భక్తుల హృదయాలు అనే మానస సరస్సులో విహరించే హంస వంటిది ఆవిడ. కృతజ్ఞురాలు. శృంగార దేవత.
శృంగారం సంపూర్ణంగా నిండిన దేవత. జయా స్వరూపురాలు. జాలంధర ఓడ్యాన పీఠాల యందు ఉన్నది. సహస్రారంలోని బిందువే నివాసంగా కలది. అంతర్యాగం చేయువారికి శీఘ్రమే ఫలాలు ఒసుగుతుంది. షట్చక్ర భేదన చేయువారికి. ఈ విశ్వానికి సాక్షిభూతురాలు. బిందు మండలమున ఉండి శరీరంలోని సర్వ అంగాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఐశ్వర్యాది 6 గుణాలు కలది. దయ కలది. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. 16 నిత్య దేవతలతో ప్రకాశిస్తుంది. శివునిలో సగభాగం కలది. అణిమాది అష్టసిద్ధులు కలది. జీవులలో చైతన్య స్వరూపన్న ప్రసిద్ధురాలు. నిత్యాతిథి దేవతల స్వరూపం కలది. తనకు ఎవరూ సాటిలేనిది. మోక్ష సుఖమును ప్రసాదించినది. 16 నిత్యాతిథి దేవతలు అంగరక్షకులుగా కలది. శివునిలో సగభాగం కలది. తన దివ్య ప్రభలచే అజ్ఞానం అనే చీకటిని నశింపజేయునది. సర్వప్రాణుల హృదయములలో ఉన్నది. ఈ జగత్తు అంతటికీ పరమేశ్వరి ఆవిడే.